అందరూ అధికారులతో సమావేశం ఏర్పాటు దేని గురించి మాట్లాడారు, ఏం చేయాలనుకుంటున్నారు? ఈరోజు ఆర్డీఓ ఆఫీస్లో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి మున్సిపాలిటీ కానీ, రెవెన్యూ కానీ, పోలీస్ కానీ, ఆర్ఎండ్బి కానీ, హైవేస్ కానీ, లేకపోతే ఈ మిగతా సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేట్ చేసుకొని ఊరిని అభివృద్ధి చేయడంలో ఏం చేయాలనే విషయం మీద కులంకషంగా చర్చించాం. చాలా ఇష్యూస్ పెండింగ్ లో ఉన్నవన్నింటినీ కూడా గత 3-4 నెలలుగా పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలు ఏమిటి, దాన్ని ఎంతవరకు మనం పూర్తి చేయగలిగినాము అన్న విషయాల్ని కూడా రివ్యూ చేశాం. గౌరవనీయులు ఆర్డీఓ గారు కానీ, మిగతా పోలీసు రెవెన్యూ ఆఫీసర్స్ కానీ, అలాగే మిగతా డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ కి సంబంధించిన రిపోర్ట్లు ఇచ్చారు. ఈ నెక్స్ట్ 1 month కి మనకు వర్షాలు వస్తా ఉన్నాయి. వర్షాలు మొదలవుతాయి. బాగా వర్షాలు పడినప్పుడు మనకు వచ్చే సమస్యల గురించి ఆలోచన చేశాం. ఎందుకంటే 10-12 రోజుల్లో ఇప్పుడు వాతావరణ శాఖ స్పష్టంగా చెప్తా ఉంది, పెద్ద ఎత్తున వర్షాలు వస్తాయంటున్నారు. వర్షాలు వస్తే లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయి. అక్కడ ఇళ్లలోకి నీళ్లు చేరుతుంది. ఎప్పుడో వర్షాలు వచ్చి ఇళ్లలోకి నీళ్లు వెళ్ళిపోయిన తర్వాత, అక్కడ మునిగిపోయిన తర్వాత, మోకాల్లోతు నీళ్లు వచ్చిన తర్వాత అప్పుడు పరిగెట్టుకు వెళ్ళి పనిచేసే బదులు 1 month టైం ఉంది కాబట్టి ముందుగా వెళ్ళి మనం అవన్నీ కూడా చేసుకోవాలి అని అనుకున్నాం. ఊర్లో గుంతలన్నీ కూడా వెంటనే పూడ్చాలా. ఎందుకంటే వాళ్ళు చెప్పారు, సార్ ఇప్పుడు మనం వేస్తామండి, గ్రావెల్ వేస్తాము, లేకపోతే కొంత కంకర వేస్తాము, వేసిన తర్వాత మళ్ళీ 4 రోజుల్లో పోతుందంటే అయినా పర్లేదండి, ప్రతి నెల వేద్దాం. కావాలంటే ప్రజలు కంఫర్ట్స్ ఇంపార్టెంట్, ప్రజలు ఆ గుంతల మీద నడవలేకున్నారు, వెహికల్స్ అనేది దెబ్బతింటా ఉన్నాయి, ఆటోలన్నీ కూడా పాడవుతా ఉన్నాయి, ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశం అని కూడా చెప్పాం. వీటిలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని మనము ఈరోజు పూర్తి స్థాయిలో రివ్యూ చేశాం. 1 month సమయం, 1 నెల రోజుల సమయం అందరు ఆఫీసర్లకు ఇచ్చాం. 1 నెల రోజుల లోపల అనుకున్న కొన్ని చిన్నవైనా సరే అంశాలు, ఎందుకంటే ఇవి కొత్తగా బడ్జెట్ రావాల్సి అవసరం ఉంది, బడ్జెట్ అలాట్మెంట్స్ కావాల్సింది అని చాలా మంది చెప్పారు. నేను చెప్పాను ఏంటంటే, కొత్త ప్రభుత్వం ఏర్పడింది, తప్పనిసరిగా ఆదోనికి ఎక్కువ నిధులు తెచ్చుకోవాలి కాబట్టి ముందుగా ఫైల్స్ రెడీ చేయండి, విజయవాడకి వెళ్ళి ముందుగా బడ్జెట్ శాంక్షన్స్ అవ్వగానే ఎక్కువ నిధులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దామని నేను సలహా ఇచ్చాను. అందరూ కూడా ఏకీభవించారు. ఆ పని మీద కూడా